నేనేమన్నానే బైక్ అందరు తీసుకుంటుర్రు ఇప్పి నానా అంటే ఇప్పించిన నేనేం చేసిన ఆ? ఎందుకు ఇచ్చినావు నువ్వు చెప్పు నాకు చెప్పకుండా ఇచ్చి నన్నే తిడతావు మళ్ళా ఎందుకు ఇచ్చినావు బైక్ ఇప్పుడు నువ్వు ఇవాళ ఎందుకు బయలుకి పోలే చెప్పు ఇద్దరు ఇంకా మంచిగా ఒకటే మళ్ళీ నన్ను అంటున్నావు నువ్వు నాకు చెప్పొద్దా బయలుకి పోలేదని కాలేజీకి పోలేదని నాకు చెప్పొచ్చు కదా నువ్వు నేనేం పొలం పనులు చేస్తుంటా మీరేమో మీ పనులు చేసుకోరు ఇంకా మళ్ళీ నన్ను అనురు ఇంకా అరే రాజు ఎక్కడ పోయిర్రా మీరు ఎందుకు పోయారు చెప్పురు నాకు చెప్పకుండా ఎందుకు పోయిర్రా మీరు చెప్పకుండా అసలు మీకు ఎవరిచ్చిరు తాళం చెప్పు రాజు ఎక్కడ పోయిర్రా ఏమైంది చెప్పు ఏం పని మీద పోయిర్రు నాకు చెప్పు ఏంలే అంకుల్ ఊరికనే అట్లా పోయి ఆ నూడిల్స్ తినొద్దాం రారా అని అంటే నేను పోయిన అంకుల్ ఏంగా ఎత్తినే పోయొచ్చినాం అంకుల్ అట్లా పోదామని అనుకుని ఇట్లా అవుతుందని మాకు తెలియదు అంకుల్ ఇంకోసారి అట్లా పోవు అంకుల్ ఎప్పుడు మేము ఏం పని మీద పోలే అంకుల్ నూడిల్స్ తినొద్దాం రారా అని ఈడే నాకు ఫోన్ చేసిండు అంకుల్ అందుకే నేను కూడా పోయినా అమ్మ ఊకోరే ఇప్పుడు నాకేం కాలేదు కదా మీరెందుకు గొడవ పెట్టుకుంటుర్రే నాకేం కాలేదు ఊకోరు మంచిగానే ఉన్నా కదా వాడిని ఎందుకు తిడుతురు మీరెందుకు తిట్టుకుంటారు ఊకోరు నాకేం కాలే కానీ ఏం కాలే కాబట్టి సరిపోయారా ఏమన్నా అయితే ఏముందిరా ఎందుకురా ఇట్లా చెప్తున్నకుట మాట అయినకుట అయినావు నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇట్లా నా మాట ఎందుకు ఇంటలేవురా ఎందుకురా బైక్ నీకు ఇప్పుడు నువ్వు అంటే కాలేజీ పోయొద్దు అంటే బైక్ వేసుకొని పోతావు అంటే బైక్ వేసుకొని పోతావు వద్దంటే నా మాట అయినావు నాయన మాట అయినావు ఎట్లా నీతో ఏది ఏమన్నా అయితే ఎత్తరా ఎవరికి బాధ ఏం కథ ఏంది నువ్వు ఇట్లా చేస్తున్నావు ఎందుకు ఇట్లా తయారైనావు చదువుకొని జాబ్ చేస్తావు అనుకుంటే ఇట్లా తయారైనావు ఎందుకురా నువ్వు ఇట్లా చేస్తున్నావు రేపటి నుంచి నువ్వు బైక్ తాళం తీసుకున్నావు నువ్వు ఏడు కాడికే కాళ్ళు ఇరగొడతా కానీ కాళ్ళు ఇరగొచ్చి పొయ్యిలో పెడతావు ఇచ్చినావని ఇరగొడతా తీసుకున్నావు ఇరగొడతా ఆ బైక్ ముట్టుకుంటే సరే రేపు ఆ బైక్ అమ్మేస్తా కానీ జరాగురి ఇంకేం పోను నాన్న బైక్ మీద ఎప్పుడు పోనులే నాన్న నేను కాలేజీ పోయి చదువుకుంటా మీరు చెప్పినట్టే ఇంట ఏడి పోను నేను తిట్టకు నన్నుగా మళ్ళా ముందర వచ్చి తిడుతుంది చూసినావు చెప్పకుండా వద్దంటే బైక్ ఇప్పించి మళ్ళీ ఆంకాడికి వచ్చి తిడుతున్నావు ఎంత బాగా ఎరుపులు వాళ్ళ కై నుంచి పో నువ్వు ఈ నుంచి పో నా ముందర నుంచి పో ఫస్ట్ నువ్వు నిమ్మలంగా ఎప్పుడన్నా ఉండనియరా వద్దంటే బైక్ ఇప్పిస్తే ఆగం చేస్తుంది హాస్పిటల్ పాలు చేసి ఇంకా మళ్ళీ ఈడికి వచ్చినా ఇక నువ్వు నీ పని నువ్వు చూసుకోపో బాగానే చేసినావు ఘనకార్యం కానీ ఇది నేను వాడేసినట్టే నన్ను తిడుతుంది దీంతో వచ్చింది నాకు తలకాయ దేడిది మొక్క దాంతో నా తలకాయ అంతా ఖరాబ్ అవుతుంది ఏం చేయాలనో ఏమో నేను వాడేసిన అందరూ వాళ్ళు బైక్ ఇప్పించారు నాకు కూడా ఇప్పియమంటే ఇప్పించిన నువ్వు అంటే నన్నే అంటది ఇద్దరు కలిసి నాకు తలిగిరు పట్టు అరే రవి నేను ఆడికి నిన్ను చిన్ననే పోనీ పోనీ అంటే కదా నువ్వే చూసుకోలేదు మధ్యలో కుక్క అడ్డం వచ్చింది ఆంటీ మా తప్పు కూడా ఏం లేదు వాని తప్పు కూడా ఏం లేదు కుక్క అడ్డం వచ్చింది అట్లా స్లిప్ అయినాం అంటే మేము వేరే ఎవరికి గుద్దలేదు వాడు ఇంకా డ్రైవింగ్ చేసింది కాబట్టి కొంచెం తలకాయకు దెబ్బ తగిలింది నాకేమో చెయ్యికి అయింది ఆంటీ కొంచెమే అయింది ఇంకా మాకు అదృష్టం ఆడ అది ఏం లేదు రాళ్ళు కూడా లేవు ఆంటీ కుక్క వచ్చింది దానికి వచ్చిందని మేము ఏం చేస్తాం ఆంటీ ఊకో ఇంకా బాధపడక ఏం కాలే కదా అది కాదు మీరు చెప్తే ఇంటలేరా శివన పెడతలేరా ఇంకా నిమ్మలంగా బస్సు పోయి బస్సుకు రారంటే ఈ బైకులు గీకులు అని ఆగం చేసి ఇంట్లో ఉన్న వాళ్ళని పరిశాన్ చేస్తారు మీరు మీకే కానీ ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచన లేకపోయే మీరేం చేస్తలేరా తల్లిదండ్రులు ఎంత బాధపడతారని మీరు ఇంత ఆలోచన లేకుండా చేస్తే ఎట్టరా నువ్వు అంటే ఆయన అంటావు కానీ అందరూ కొనుక్కురని ఇప్పియమంటే ఇప్పించే నువ్వు ఎందుకు కాలేజీ పోకుంటా నేను ఇవాళ ఇంటికాడ ఉంటా అంటే ఏమో ఉండని అంటే ఉండని ఇచ్చినాక నువ్వు ఇప్పుడు నాకు చెప్పకుండా బండి వేసుకొని పోయేది ఎక్కడిరా ఎందుకురా ఇట్లా చేస్తావు ఇట్లా వదిలిస్తావు మన పిల్లలందరూ ఎంత మంచిగా చదువుకుంటుర్రా ఎందుకు చేస్తున్నావురా నువ్వు ఇట్లా నాకు అర్థమైతలేదు ఎందుకు చేస్తావురా నన్ను ఎందుకు బదనాం చేస్తావురా ఎందుకు గాలి చేస్తున్నారా మీరు నా నోరు బయట వేసి ఏమన్నా అయితే పుట్టుకుని ఏమైనా ఉన్నావురా నీకు ఎందుకు చేస్తావురా ఇట్లా చెప్పు నువ్వు అమ్మ ఊకోవే ఇక నేనేం చేయను కానీ ఊకో ఇప్పటి నుంచి నువ్వు చెప్పినట్టే ఇంటా నేనేం చేయను ఊకో ఇక ఊకో అమ్మ మొత్తుకోకు టెన్షన్ పడకు ఊకో ఊకోకి ఏం చేస్తారా నేను ఊకోకి ఏం చేస్తా చెప్పు ఊపుతూనే ఉన్నా కానీ ఇంకా మెడిసిన్ వేసుకొని పండుకో చేసేపు నేను బయట కూర్చుంటా ఇక ఊకోకుంటే నేను ఏం చేస్తా చెప్పు నువ్వు చెప్తే వినకుండా అయినావు చేయి జారిపోతున్నావు ఏం చేయాలనో ఏమో ఇంటికి వచ్చినాక మాట్లాడతా నేను కానీ ఇప్పుడు నేను ఏమన్నాను ఇక వండుకో చేసేపు పండుకో అరే నేను కూడా ఇంటికి పోయేస్తారా మా అమ్మ వాళ్ళు టెన్షన్ పడతారు మా అమ్మ వాళ్ళతో కనిపించొస్తా సరేనా ఇంకా ఏం కాలేదంట ఎక్కువ ప్రాబ్లం ఏం లేదంట కానీ ఇంకా మెడిసిన్ వేసుకొని పండుకో నేను మళ్ళీ మధ్యాహ్నం వస్తా మధ్యాహ్నం వచ్చినాక మాట్లాడతాం కానీ జరసేపు అయితే నువ్వు పండుకో సరేనా నేను పోతా